హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. ఇప్పుడు మనం మారంపూడి దగ్గరలోని శ్రీ లక్ష్మీనగర్ పిడింగోయి పంచాయతీలో ఉన్నాం. మన వెనకాల చాలా వెహికల్స్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా. మామూలుగా వర్షపు నీటిలో నడవడానికే చాలా ఇబ్బంది మనకి. అటువంటిది కొన్ని నెలలుగా డ్రైనేజ్ వాటర్లో నడవడం, ఒకవేళ ఆ బండి వచ్చినప్పుడు ఎవరైనా పక్క నుంచి, ఇందాక ఒక లేడీ మనం వచ్చినప్పుడు చూసాం, వాళ్ళు ఒక పొరపాటున వస్తే ఈ డ్రైనేజ్ వాటర్ వాళ్ళ మీద పడడం ఎంత జగుప్సాకరంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ పరిస్థితి ఏంటనేది ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకటే, బాధ్యత లేకుండా ఇటు ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, లేకపోవడం ప్రధాన సమస్యగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం వెనకాల అపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే వాళ్ళ అపార్ట్మెంట్లో రెసిడెన్స్ ఉంటున్నారు. వాళ్ళు ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో దానికి ఒక ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క అసౌకర్యాన్ని కొంతవరకు నివారించవచ్చు. ఈ డ్రైనేజ్ వాటర్ కంప్లీట్గా మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళడం, ఇదేంటంటే ఏదో పన్నీరు చల్లినట్టు ఉంటుంది వీళ్ళకి. అధికారులను ఇక్కడే తిరిగేలా ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళకి ఎక్కడ ప్రజలు పడే ఇబ్బంది అర్థమవుతుందని ఇక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలో వాళ్ళ అభిప్రాయం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. మీ మారంపూడి రాజమండ్రి మారంపూడి శ్రీలక్ష్మీనగర్ నుంచి ఎప్పటి నుంచో గత 10 ఏళ్ల బట్టి ఇక్కడే నివసిస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా మాకు ఒకటే ఈ ప్రాంతంలో మాకు బాధ అనేది చాలా, ఎప్పుడు అందరూ కూడా పడుతున్నాం. డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా చండాలంగా ఉంది. అలాగే ఇంతవరకు అయితే కనుక అన్ని ఇల్లులు ఉండేవి కాదు. ఇప్పుడు సుమారు 200 వరకు కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఈ వాటర్లు, ఇంట్లో వాడుకున్న వాటర్ అంతా కూడా డ్రైనేజీ రూపంలో ఇలా వెళ్ళడం వల్ల ఈ కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ ప్రతి అందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నాం. ఇది స్థానికంగా పంచాయతీలో కూడా పిడింగోయి పంచాయతీకి చెందుతుందండి. ఇది అక్కడ కూడా మేము వెళ్ళి లిఖితపూర్వకంగా అందరికీ కూడా మేము ఫిర్యాదు చేసాం. కానీ ఎవరు కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో మేము నిరుత్సాహంతో ఈ మీడియా వారి ద్వారా మేము మీకు అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే నాతో పాటు ఉన్న మా కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న నివసించే వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నాం. గత 8 సంవత్సరాలుగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థను మట్టు అసలు ఎవరు పట్టించుకునేది లేదు. ఈ డ్రైనేజ్ వ్యవస్థకి విముక్తి కలుగుతుందని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. సార్, ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేదు, సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయండి? అక్కడక్కడ ఉన్నాయి సార్, అక్కడక్కడ ఉన్నాయండి సార్. సుమారు ఇక్కడ 200 కుటుంబాల పైనే ఉన్నాయి, 200 నుంచి 300 కుటుంబాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే ఇక్కడ కుక్కల బాధ, కోతుల బాధ, పందుల బాధ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పేసి తెలిసింది. ఇది ఎంతవరకు నిజం? అది నిజమేనండి. మాకు పందులు అయితే కనుక ఇళ్లలోకి వచ్చినట్టు కూడా దృశ్యాలు ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. అలా అని చెప్పి కుక్కలు అయితే కనుక గుంపులుగా అంత పిల్లల మీద అటాక్ చేసిన విషయాలు కూడా చాలా సందర్భాల్లో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలా అని చెప్పి కోతులు అయితే కనుక మొత్తం ఇళ్లలోకి వచ్చి మేము తినే తిండిలో కూడా చేతులు పెట్టి తీసుకెళ్ళిపోయే సిచ్యువేషన్లు ఉన్నాయి. కానీ ఎవరు కూడా యాక్షన్ తీసుకోవాలని ఎవరికి కూడా దీని విషయం తెలియదు. ఇప్పుడు దాకా కూడా ఏంటంటే మీకు చెప్పడం గురించి ఈ వేదిక చేసుకొని చెప్పడం జరుగుతుంది. సార్, ఈ సమస్యకు సంబంధించి స్పందనలు ఏమైనా ఫిర్యాదు చేశారా? చేసామండి. ఎన్నిసార్లు చేశారు? 10 సార్లు చేసామండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు? వచ్చారండి, చూసుకున్నారు, వేస్తా ఉన్నారు, వెళ్ళిపోయారండి. ఓకే. మరి ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు మరి దీన్ని కాస్త ఉధృతంగా ఉంది సమస్య అన్నప్పుడు మీరు ఎందుకు ఇచ్చేయలేకపోయారు దీన్ని? అదే చెప్పాం మరి కలెక్టర్ కూడా వెళ్ళి చెప్పాం. ఆయన పంపించారు కిందకి, కొలతలు వేసి ఇంక అక్కడతో ఆపేశారండి అంతే. ఓకే సార్. అయితే మీకు ప్రధాన డిమాండ్ వచ్చి కుక్కలు, పందులు, డ్రైనేజీలు, కోతులు, స్ట్రీట్ లైట్స్, ఇవే కదండి? స్ట్రీట్ లైట్స్. అది కూడా ఏంటంటే ఇంకొక పాయింట్ కూడా ఉందండి. దానికి నిజంగా ఇప్పుడు ఏంటంటే మొత్తం ఈ ఏరియాకి సంబంధించి ఆ కార్నర్లో అక్కడ పార్కు నిర్మించారండి, కేటాయించిన స్థలం ఉంది. కానీ ఇక్కడ పార్కు కూడా ఎవరు కూడా వచ్చి దానికి నిధులు కానీ ఎటువంటి సందర్భాల్లో కానీ పార్కు కూడా ఆక్రమణ స్థితిలో ఉందండి. అది కూడా క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడున్న పార్క్ కూడా ఆక్రమణ గురైందా? అంటే ఎవరు గురవుతుంది కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకునే నాదు లేదు. అంటే పార్క్ అయితే ఖచ్చితంగా ఆక్రమణకు గురవుతుంది. అంటే అందులో నిర్మాణం ఏదైనా చేశారా? నిర్మాణం చేపడుతున్నారండి. ఇప్పుడే సైట్లో క్లీన్ చేసుకుని అన్ని ఇప్పుడు స్లోగా స్టడీగా చేస్తున్నారండి. మేము మొన్న ఆపామండి, అది ఆక్రమణకు గురయ్యేది ఆపాము.